హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ బటర్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో మష్రూమ్ బటర్ మసాలా కర్రీ కోసం ఫస్ట్ మష్రూమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. అన్ని మష్రూమ్స్ పైన డస్ట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మష్రూమ్స్కి మధ్యలో మనకి కాడ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసి మీరు ఇలా ఈ విధంగా లాగితే మష్రూమ్ పైన ఉన్న డస్ట్ లేయర్ మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోండి. అండ్ మీకు పెద్ద పెద్దగా కావాలంటే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు తీసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం కర్రీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు వేయించుకున్న పల్లీలు, అండ్ ఇవి వచ్చేసి ఒక 4 లవంగాలు, అండ్ కొన్ని చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా అవి, అండ్ 2 ఇలాచి తీసుకోండి. అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ వెండి కొబ్బరి. సో కొన్ని వెండి కొబ్బరి ముక్కలు తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు కానీ ఉంటే ఆ పేస్ట్లో అవి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ చూసారు కదా పల్వా దినుసులు వేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ అనేవి ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ మీకు వచ్చేసి ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం కదా, పల్వా దినుసులు, చెక్క, లవంగాయ్, సో అవి వేసుకున్నామండి. అండ్ తర్వాత మీరు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకోండి, పొడుగ్గా కట్ చేసుకొని. సో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి మనకి చక్కగా వేగిపోవాలన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడ్ చేసుకొని కలుపుకోండి. సో మనకి తర్వాత వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మీరు ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, స్పైసీగా ఉండాలి అంటే. అండ్ నేనైతే 1.5 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకుని 2 టమాటోస్ వేసుకోండి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఈ టమాటాలన్నీ మగ్గిపోయి దగ్గరగా అయిపోవాలన్నమాట కొంచెం. సో దానికి మీకు ఒక 5 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా చక్కగా దగ్గరగా ఎలా ఉడికిపోయాయో టమాటోస్ అనేవి. అండ్ ఈ విధంగా దగ్గరగా వేగిపోయిన తర్వాత మనం ఇవి వేగడానికి టైం పడుతుంది కదా, 5 minutes. అండ్ ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలన్నీ వేసి ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. సో అండ్ ఇదైతే మనకి దాబా స్టైల్లో ఉంటుందండి. మనం దాబాస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాం కదా, పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండ్ మష్రూమ్ బటర్ మసాలా కర్రీ. సో అదే ఫ్లేవర్ వస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో అది వేగేలోపు మీకు పక్కన కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసుకోండి. అందులో ఈ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం ఉడికిపోతాయి చక్కగా. సో తర్వాత మీరు ఒక పక్కన మీకు ఈ మనం గ్రేవీ పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా. సో అదేవిధంగా మనకి ఇవి వచ్చేసి మష్రూమ్స్ అనేవి చక్కగా ఈ విధంగా ఉడికిపోయాయండి, చూసారు కదా. ఆ మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదండి, మనం వేసిన తర్వాత తొందరగానే అవి వేగిపోతాయి, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ కలుపుకున్న తర్వాత మనం ఇందులో కూడా కొంచెం మగ్గాలి కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఫైనల్లీ వాటర్ మొత్తం కూడా కొంచెం దగ్గరగా అయిపోయి మనకి మష్రూమ్స్ అన్నీ కూడా ఉడుకుతాయండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. సో చక్కగా ఉడికిపోతాయి అన్నమాట, కొంచెం దగ్గరగా అయిపోతుంది మనకి.
సో ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ కొత్తిమీర వేసుకునేది ఫ్లేవర్ కోసం. అండ్ దీంతో పాటు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కసూరి మేతి అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలండి. సో అది కంపల్సరీ అండి. ఇందులో దీన్నే కసూరి మేతి అంటారు. ఇది యాడ్ చేసుకోండి కొంచెం. సో దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఆయిల్ పైకి తేలితే సో మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. సో ఈ విధంగా ఆయిల్ తేలి మనకి రెడీ అవుతుందిగా. ఫైనల్గా కొంచెం బటర్ వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. సో మనం చేసుకునేది మష్రూమ్ బటర్ మసాలా కర్రీ అండి. సో బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది దానికి. సో ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ మనకైతే ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేసి ఎలాగుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ రెడీ అయిపోయిన కర్రీని ఈ విధంగా బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.